నేను సీడ్ జర్మినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను విత్ టిష్యూ పేపర్. కావాల్సినవి చూద్దామండి. ఎనీ టైప్ ఆఫ్ సీడ్స్, మీ ఇష్టం వచ్చిన సీడ్స్ తీసుకోండి. టిష్యూ పేపర్స్ కొంచెం థిక్గా ఉండాలండి. స్ప్రే వాటర్ బాటిల్లో వాటర్, ప్లాస్టిక్ కంటైనర్స్, ఎనీ కంటైనర్స్ రీయూస్ చేసుకోవచ్చండి. మీరు హోటల్స్లో ఫుడ్ అది తెచ్చుకుంటారు కదా, కర్రీస్ అవి, ఆ కంటైనర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు. టిష్యూ పేపర్స్ మీద తడి చేసుకోవాలండి. స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తున్నాను నేను వాటర్తో. ఎక్కడ పొడి లేకుండా స్ప్రే చేయాలి. నేను లాంగ్ బీన్ సీడ్స్ పెడుతున్నాను ఇక్కడ. ఇలా ఫాయిల్ ర్యాపర్లో ఉన్న సీడ్స్ అయితే ఎక్కువ జర్మినేట్ అవుతాయి. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించానండి. చూసారు కదా, నేను సీడ్స్ తీసుకున్నాను. 5 సీడ్స్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత టిష్యూ పేపర్ని మొత్తం చక్కగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకుని ఇందాక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాం కదా, అందులో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో సీడ్స్ కూడా చేద్దాం. మళ్ళీ నేను టిష్యూ పేపర్స్ తీసుకుంటున్నాను, వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. బాగా స్ప్రే చేయండి, ఎక్కడ పొడి ఉండకూడదు. ఎందుకంటే ఈ వాటర్ వల్లే మనకి సీడ్స్కి జర్మినేషన్ రేట్ అనేది వస్తుంది. ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కదా లోపల బాక్స్లో, ఆ మాయిశ్చరే మనకి సీడ్ జర్మినేషన్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను రిచ్ గార్డ్ సీడ్స్ పెట్టుకుంటున్నానండి. రిచ్ గార్డ్ అంటే మనం బీరకాయ అంటాం కదా, బీరకాయ సీడ్స్. నేను ఇక్కడ సీడ్స్ టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటున్నాను. నేను 6 సీడ్స్ పెడుతున్నానండి. టిష్యూ పేపర్ని క్లోజ్ చేసేసి చక్కగా మడత పెట్టేసుకుని మళ్ళీ ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేస్తాను. లిడ్ పెట్టేసుకున్నామండి బాక్స్కి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇవి మొలకలు వచ్చే వరకు మీరు అందులో తడి ఉందా లేదా 2 డేస్కో 1 డేకో చూసుకుంటూ, తడి లేకపోతే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ మళ్ళీ టిష్యూ పేపర్ మీద వాటర్ వేస్తున్నానండి. ఈసారి మనం ఆనపకాయ సీడ్స్ పెడదాము. చూసారు కదండి, ఆనపకాయ మన ఇండియన్ది దొరకలేదు, అందుకని నేను ఇటాలియన్ తీసుకున్నాను. చూడ్డానికి మన ఆనపకాయ సీడ్స్ లానే ఉన్నాయండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. నేను మీకు చెప్తాను, అప్డేట్ ఇస్తాను ఎలా ఉంది ఏంటి, ఎలా వచ్చాయి అని చెప్పి. ఈ సీడ్స్ కూడా అన్నీ స్ప్రౌట్ అయ్యాక నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు ఎన్ని డేస్కి వచ్చినాయి ఏంటి అని డీటెయిల్గా. ఇది కూడా క్లోజ్ చేసుకుంటున్నానండి, మడత పెట్టేసుకుని ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను.
నెక్స్ట్ మనం ఫైనల్గా వంకాయ సీడ్స్ కూడా పెట్టేసుకున్నాం. మళ్ళీ టిష్యూ పేపర్ తీసుకున్నాను, స్ప్రే చేసుకుంటున్నాను ఎక్కడ పొడి లేకుండా. చూసారు కదా వంకాయ సీడ్స్ అండి. ఇవి నేను వైట్ వంకాయ తీసుకున్నాను. అంటే నేను ఎప్పుడు వైట్ వంకాయ ట్రై చేయలేదండి, వేయలేదు ఇప్పుడు. సరే ఎలా వస్తాయి చూద్దామని చెప్పి వైట్ తీసుకున్నాను. మిగతా ఎప్పుడు పర్పుల్, గుత్తి వంకాయ అవన్నీ వేసాను చాలాసార్లు. ఈ వైట్ వంకాయలు ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకని వైట్ వంకాయలు వేద్దాం అనుకుంటున్నాను ఈ ఇయర్. ఇవి కూడా పెట్టేసుకున్నానండి. పేపర్ ఫోల్డ్ చేసేసుకుని ఇది కూడా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకున్నాం. లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి ఇది కూడా. ఇప్పుడు ఈ కంటైనర్స్ని ఎక్కడైనా హీట్ ప్లేస్లో పెట్టాలి. హీట్ ప్లేస్ అంటే ఫ్రిడ్జ్ మీద కానీ, ఇన్వర్టర్స్ దగ్గర కానీ, ఎక్కడైతే మీ ఇంట్లో కొంచెం హీట్గా ఉంటుంది అంటే అక్కడ పెట్టాలి. లైట్ ఏమి అవసరం లేదండి, హీట్ ఉంటే సరిపోతుంది. సీడ్ కొంచెం మొలకొచ్చే వరకు. ఓకే అండి, నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకోసం తీసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్.